ప్రభుత్వ పథకాల అప్డేట్స్ ముఖ్యంగా ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు, భూమి లేని పేదలకు 12,000, రైతు భరోసా ఈ 4 సంక్షేమ పథకాలకు సంబంధించి ప్రతి డౌట్ క్లియర్ చేస్తూ, ప్రతి అప్డేట్ అందిస్తూ మన ఛానల్‌లో వీడియోస్ అయితే వస్తున్నాయి. ఖచ్చితంగా వీడియోస్ అయితే లైక్ చేసి ఉండండి. ఇక ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాల్లోకి వెళ్తే ఇందిరమ్మ ఇండ్లకు, రేషన్ కార్డులకు భరోసా 12,000, రైతు భరోసాకి మరి ఎలక్షన్ కోడ్ మార్చి 8వ తేదీన ముగుస్తుంది. మరి మార్చి 8వ తేదీ దాకా ఎక్కడ వేసిన గొంగలి ఎక్కడైనా చందంగానే ఉన్నట్లు కనిపిస్తోంది. ప్రభుత్వం మరి ఇంత ఆలస్యం చేయడం పట్ల ప్రజలందరూ కూడా చాలా అసంతృప్తిగా ఉన్నారు. ప్రభుత్వం ఏర్పడి 14 నెలలైంది. మరి ఎలక్షన్ కోడ్ వస్తుందని ప్రభుత్వానికి ముందే తెలుసు. సర్వేల మీద సర్వేలు, దరఖాస్తుల మీద దరఖాస్తులు పెట్టించుకొని లిస్టుల మీద లిస్టులు, మళ్ళీ వెరిఫికేషన్ తర్వాత మళ్ళీ రీవెరిఫికేషను, ఈ విధంగా వెరిఫికేషన్ మీద వెరిఫికేషన్ చేయడం, ఇందిరమ్మ ఇండ్ల యాప్లో సమాచారాన్ని అప్లోడ్ చేస్తున్నామని చెప్పి ఒకసారి సర్వే చేయడం, ఇవి మళ్ళీ కొత్త అప్లికేషన్ తీసుకున్నారు. మళ్ళీ పాత అప్లికేషన్లు, కొత్త అప్లికేషన్లు అన్నీ కలిపి మళ్ళీ ఒక ఫైనల్ లిస్ట్ పెడతామని చెప్తున్నారు. మరి కొన్ని గ్రామాల్లో దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 13,000 గ్రామాలుంటే 600 గ్రామాల్లోని వారికి మాత్రమే ఈ పథకాలను అమలు చేశారు. తద్వారా తెలంగాణ ప్రజలందరిలో కూడా చాలా అసంతృప్తితో ఉన్నారు, ఆందోళనలో ఉన్నారు. మరి ఈ ఎలక్షన్ కోడ్ వల్ల దాదాపు మార్చి 8 వరకు అయితే ఎలక్షన్ కోడ్ ఉంటుంది. నిపుణులైతే మార్చి 8 వరకు ఈ పథకాలు కొనసాగే అవకాశం లేదని తెలుస్తోంది. కొంతమంది ఏమో ఇది ఆల్రెడీ రన్నింగ్ స్కీమ్స్ కాబట్టి ఎలాంటి అభ్యంతరాలు ఉండవని కొంతమంది చెప్తున్నారు. సరే, ఏది ఏమైనా ప్రభుత్వం ఈ పథకాలని మార్చి 8 దాకా ఆపకుండా ఎలక్షన్ కమిషన్ యొక్క పర్మిషన్ తీసుకొని వెంటనే ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, భూమి లేని పేదలకు 12,000, రైతు భరోసా ఇవన్నీ కూడా 600 గ్రామాల్లో ప్రత్యేకంగా ఎలా వేశారు, అన్ని గ్రామాల్లో కూడా ఈ పథకాన్ని వెంటనే అమలు చేయాలని చెప్పేసి ఆశావాహులందరూ కూడా కోరుకుంటున్నారు. ఇక ఇందిరమ్మ ఇండ్ల కోసం ఇంకా చాలామంది అప్లికేషన్లు అయితే పెట్టుకుంటున్నారు. రేషన్ కార్డుల కోసం కూడా అప్లికేషన్లు పెట్టుకుంటున్నారు. ఆ అప్లికేషన్లు కూడా వెంటనే చాలా స్పీడ్గా ఆన్లైన్ చేయాలి. ఎందుకంటే ఆన్లైన్ చేయాలంటే మరి ఇప్పుడు ఉద్యోగులందరూ కూడా చాలామంది ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల డ్యూటీలో పోతున్నారు. ఫిబ్రవరి 15 తర్వాత సర్పంచ్ ఎలక్షన్స్, స్థానిక సంస్థల ఎలక్షన్ సంబంధించి కూడా ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుంది. కాబట్టి ఇంకా అధికారులందరూ కూడా ఎలక్షన్ పనులలో మునిగిపోతారు. కాబట్టి ఇక ఇప్పుడు ఎంతలో ఇందిరమ్మ ఇల్లు కానీ, రేషన్ కార్డులు కానీ కష్టమనేటువంటి అభిప్రాయం అయితే వ్యక్తమవుతుంది. ఇక్కడ చూస్తే కొన్ని చూద్దాం. ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తులు అయితే కుప్పలు తెప్పలుగా వచ్చాయి. రేవంత్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పథకంలో తెరపైకి మరిన్ని కొత్త సమస్యలు వచ్చి పడుతున్నాయి. లబ్ధిదారుల ఎంపిక విధానంలో స్పష్టత లేని కారణంగా అధికార యంత్రాంగం మధ్య తకరారు మొదలైంది. ఎందుకంటే అంచనాకు మించే అభ్యర్థులు అర్హులైతే ఎంపిక కావడంతో క్షేత్రస్థాయిలో అధికారుల పనితీరుపై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో గ్రామ సభల్లో అయితే అర్హులకు పేర్లు రాకుండా అనర్హుల పేర్లు వచ్చాయని చెప్పేసి చాలా గొడవలు కావడంతో మళ్ళీ అప్లై చేసుకోమని చెప్పారు. వెంటనే ప్రభుత్వం రీసర్వే కూడా ఆదేశాలు జారీ చేసింది. క్షేత్రస్థాయిలో ఆందోళనకే ప్రభుత్వం తలగి మళ్ళీ రీసర్వే చేయాలని చెప్పింది. అధికారులలోనూ అయోమయం. ప్రజాపాలనలో 82.84 లక్షల దరఖాస్తులు వచ్చాయి. మరి తాజా సర్వేలో చూస్తే మాత్రం 1 కోటి మందికి పైగా అర్హుల సంఖ్య పెరిగింది. మరి ప్రభుత్వ లక్ష్యం ఏటా 4,50,000 కట్టిస్తామని చెప్తున్నారు. మరి 5 ఏళ్లలో 22,50,000 ఇండ్లు నిర్మిస్తామని చెప్తున్నారు. కాబట్టి 82 లక్షలేమో ప్రజాపాలనలో దరఖాస్తు వచ్చినాయి. కానీ అప్లై చేసుకున్న వారి సంఖ్య సర్వేలో మాత్రం 1 కోటి మంది దాటారు. కాబట్టి ఆ లెక్కకు ఈ లెక్కకు తేడా సరికాకపోవడంతో ప్రభుత్వం అయితే చాలా సీరియస్గా ఉంది. ఇక రాష్ట్రంలో సొంతింటి కల సాకారం అయ్యేందుకు సమయం ఆసన్నమైన అమల్లో అనేక చిక్కుముళ్ళు అయితే వస్తున్నాయి. ఇటు ఎలక్షన్స్ కోడు, తర్వాత లక్షలాది మంది లబ్ధిదారులు ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్న సందర్భంలో మరి రేవంత్ సర్కార్ అయితే మార్గదర్శకాలు రూపొందించింది. మొత్తం కానీ మరి గరిష్టంగా 3 నెలల్లోగా లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేయాలనుకున్నారు. కానీ తాజాగా ఇందిరమ్మ అప్లికేషన్లను మరోసారి రీవెరిఫికేషన్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి అప్లికేషన్ను క్షుణ్ణంగా పరిశీలించి లబ్ధిదారులను ఎంపిక చేయాలని జిల్లా కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలను హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ వీపీ గౌతమ్ అయితే ఆదేశించారు. ఇందుకు సంబంధించి జీవో కూడా జారీ చేయడం పట్ల సర్వత్రా చర్చ మొదలైంది. ఈ ఏడాది ప్రారంభంలో అంటే జనవరిలో ప్రభుత్వం స్వీకరించిన ప్రజాపాలన దరఖాస్తుల్లో సొంతింటి కోసం అందిన అర్జీలను పరిశీలించిన అధికార యంత్రాంగం ఇటీవలే ముఖ్యమంత్రి కార్యాలయానికి వివిధ 4 పథకాలకు సంబంధించిన దరఖాస్తుల లెక్కలతో లిస్టులు అయితే అందజేసింది. ఆ మేరకు ఇందిరమ్మ ఇళ్ల కోసం ప్రజల నుంచి 82 లక్షల అప్లికేషన్లు రావడంతో అసలు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. ఇక లిస్టుల మీద లిస్టులు పెడుతున్నారు. కాబట్టి పునఃసమీక్షించాలని ఆదేశాలు అయితే జారీ చేసింది. ఇక దరఖాస్తులను 3 కేటగిరీలుగా విభజించిన విషయం తెలిసిందే. L1 అంటే సొంత స్థలం ఉండి ఇల్లు లేని వాళ్ళు, L2 అంటే స్థలం, ఇల్లు 2 లేని వాళ్ళు, L3 అంటే అద్దె రేకుల పెంకుటిళ్లలో ఉన్న వాళ్ళు వస్తారు. తొలి దశలో L1 కేటగిరీకి ఇల్లు వస్తాయని ప్రభుత్వం అయితే చెప్తుంది. ఇక ఉమ్మడి రాష్ట్రంలో అంటే గతంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు పొంది సొంత నిధులతో వాటి నిర్మాణాన్ని పూర్తి చేసుకున్న వారికి కూడా ఆర్థిక సాయం చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. ఇక అధికార వర్గాల సమాచారాన్ని బట్టి తెలుస్తుంది. ఆర్థిక సాయం పూర్తిగా అందని సగం డబ్బులు పొందినటువంటి లబ్ధిదారులకు కూడా ఈ సాయం అంతే చేస్తామని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. అప్పటి ప్రభుత్వం ఎంత ఇండ్ల కోసం ఎంత నగదు ఇచ్చింది, ఇంకెంత ఇవ్వాల్సి ఉంది అనే వివరాలు కూడా మరి గృహ నిర్మాణ శాఖ సేకరించింది. ఇలాంటి లబ్ధిదారులు సుమారు 2 లక్షల మంది వరకు ఉంటారని చెప్పేసి చెప్తుంది. ఇక పాత ఇండ్లు పొందినటువంటి పెండింగ్ బిల్లు కూడా ప్రభుత్వం ఇస్తామన్నట్టు ఒక గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. ఇక గతానికి భిన్నంగా ఇందిరమ్మ పథకం గత ప్రభుత్వం ఉన్నప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పేరుతో
పద్ధతిని ఆవిష్కరిస్తూ ఇందిరమ్మ పేరుతో ఇల్లు అయితే నిర్మించాలని ప్రభుత్వం భావిస్తుంది. ఇప్పుడు ఆ ఇళ్ల స్థానంలో ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి పట్టుదలతో ఉన్నారు. ఈ నేపథ్యంలో నిధులు కూడా కేటాయించారు. మరి అధ్యయనానికి సిద్ధమవుతున్నటువంటి అధికారులు పేదల సొంతింటి కలను సాకారం చేసే క్రమంలో ఇతర రాష్ట్రాలు అమలు చేస్తున్న గృహ నిర్మాణ పథకాల విధి విధానాలను అధ్యయనం చేయాలని ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది. మళ్ళీ ఆర్థిక, సామాజిక, భౌగోళిక అంశాలను పరిగణలోకి తీసుకొని తుది మార్గదర్శకాలను విడుదల చేయాలని చెప్పేసి కూడా భావిస్తున్నారు. ఇక ఆల్రెడీ అయిపోయింది అనుకున్నటువంటి ఇందిరమ్మ ఇళ్ల పథకం మళ్ళీ మొదలుకు వచ్చేసినట్టయింది. ఎలక్షన్ కోడ్ తర్వాత అర్హుల పేర్లు మిస్ అయ్యాయని చెప్పడం, ఈ అన్ని గందరగోళాల మధ్య మళ్ళీ మొదలుకొచ్చిందని చెప్పుకోవచ్చు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇటీవల నిర్వహించిన ఉన్నత స్థాయి సమావేశంలో అధికారులకు దిశానిర్దేశం చేశారు. మరి ఆయా రాష్ట్రాల అనుభవాలను కూడా పరిగణలోకి తీసుకోవాలని ఆదేశించారు. ఈ క్రమంలో అధ్యయనం చేసేందుకు అధికారుల బృందాలు వేరువేరు రాష్ట్రాల్లో పర్యటించనున్నాయి. మరి ఈ రీసర్వే ఎప్పుడు చేయాలి, అధికారులు వేరే రాష్ట్రాలపై ఎప్పుడు పర్యటించి ఎక్కడ రిపోర్ట్ తీసుకొని రావాలి, మరి ఈ విధంగా ఏడాదికి ప్రతి నియోజకవర్గానికి ఎన్ని కాలయాపన కోసమే అని చెప్పేసి ప్రజలందరూ కూడా విమర్శిస్తున్నారు. మరి ఏడాదికి ప్రతి నియోజకవర్గానికి 4,50,000 ఇళ్ళు మంజూరు చేస్తామని చెప్తున్నారు. ఇక 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు కేటాయిస్తారు. 33,500 అయితే రిజర్వ్ కోటా కింద ఉంటారని ప్రభుత్వం భావిస్తుంది. ఇక దరఖాస్తుదారులతో పోలిస్తే మంజూరు చేసే ఇళ్ల సంఖ్య చాలా తక్కువ ఉండడంతో లాటరీ విధానంలో లబ్ధిదారులు ఎంపిక చేయాలని చెప్పేసి అధికారులు ప్రభుత్వానికి అయితే ప్రతిపాదనలు అయితే పంపుతున్నారు. అంటే ఒక గ్రామంలో ఇల్లు లేని పేదవారు ఎక్కువ మంది ఉన్నారు, 50 మంది ఉన్నారు. ఆ గ్రామానికి మంజూరైంది 35 ఇండ్లే. మరి ఎవరికి ఇవ్వాలంటే ఆ టైంలో దాన్ని లాటరీ తీసి ఇవ్వాలని చెప్పేసి అధికారులు అయితే ప్రభుత్వానికి చెప్తున్నారు. ఇది లేకుంటే పెద్ద గందరగోళం నెలకొనే అవకాశం ఉందని చెప్పేసి అధికారులు భయపడుతున్నారు. మరి ప్రభుత్వం లాటరీ ద్వారా ఎంపిక చేస్తుందా, కేవలం గ్రామ సభలు, ఇందిరమ్మ కమిటీల ద్వారానే ఎంపిక చేస్తారా, మరి ఏం చేస్తారు అనే అంశం మీద కూడా ఇంకా క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. దీని మీద ఇంకా గైడ్లైన్స్ అయితే కొత్తగా రావాల్సి ఉంది. సరే, ఏది ఏమైనా ఈ పథకాలన్నిటికీ ఎన్నికల కూడా అయితే అడ్డం వచ్చే అవకాశం ఉంది. రైతు భరోసా, ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులపై స్పష్టత అయితే కరువైంది. అర్హుల ఎంపిక పూర్తయిన తప్పని ఎదురు చూపులు. పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన గ్రామాల్లోనే మంజూరు పత్రాలు అందజేశారు. మరి మిగతా గ్రామాలన్నిటికీ మరి ఎన్నికల కోడ్ ముగిశాకే అందజేస్తారనేటువంటి ప్రచారం అయితే వస్తుంది. దీని మీద ప్రభుత్వం కూడా క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఇక గ్రామ సభల్లో అర్హుల జాబితాకు ఆమోదం, అర్హుల నుంచి దరఖాస్తులు అయితే ఆహ్వానించింది. రైతు భరోసాకు లక్షల్లో అన్ని 4 పథకాలకు సంబంధించి కొత్తగా అప్లికేషన్ పెట్టుకోవాలని కూడా చెప్పారు. కాబట్టి ప్రజల్లో అయితే అనుమానాలు వస్తున్నాయి. వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ బుధవారం నుంచి అమల్లోకి వచ్చింది. ఎన్నికల కోడ్కు ముందే పైలట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేసిన గ్రామాల్లో పథకాలు అయితే ప్రారంభించారు. ఎన్నికల కోడ్ ఉన్నందున కొత్తగా ఎలాంటి పథకాలను ప్రారంభించవద్దనే రూల్ అయితే ఉంటుంది. అంతకుముందే ప్రారంభించిన పథకాలను అమలు చేస్తారని, ఎన్నికల కోడ్ మార్చి 8 తర్వాత ముగుస్తుందని, ఆ తర్వాతే అమలు చేస్తారని చర్చ కూడా సాగుతుంది. దీని మీద ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన వస్తేనే ఈ 4 పథకాల అమలుపై ప్రజల అనుమానాలు అయితే నివృత్తి అయ్యే అవకాశం ఉంది. మరి మండలానికి ఒక గ్రామంలోనే అమలు చేశారు. మరి మిగతా గ్రామాల పరిస్థితి ఏంటి, మరి మిగతా గ్రామాల్లో అమలు విషయంపై స్పష్టత ఇవ్వడం లేదు. అర్హులందరికీ ఒకేసారి ఇస్తారా లేక విడతల వారీగా ఇస్తారా అనే దానిపై కూడా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇందిరమ్మ ఇళ్ల విషయంలోనూ నియోజకవర్గానికి 3,500 ఇళ్లు మొదటి విడతలో ఇస్తామని చెప్పారు. మిగతా గ్రామాల్లో ఎప్పుడు ఇస్తారు, ఎవరికి ఇస్తారు, ఎలా ఇస్తారు, మరి ఏ పద్ధతిలో ఎంపిక చేస్తారు, లాటరీ పద్ధతిలో ఎంపిక చేస్తారా, ఇందిరమ్మ కమిటీలు తర్వాత గ్రామ సభల ద్వారానే ఎంపిక చేస్తారా, మరి అధికార పార్టీ వారికి ఎక్కువ ఇళ్ళు ఇచ్చే అవకాశం ఉందా, ఏ పార్టీ వారైనా అందరికీ సమానంగా పారదర్శకంగా ఇచ్చే అవకాశం ఉందా అనే అంశం మీద కూడా ప్రజలందరిలో అనుమానం అయితే ఉంది. సరే, ఏది ఏమైనా ఈ పథకాలకైతే ప్రస్తుతం అయితే ఎమ్మెల్సీ కూడా అయితే అడ్డం వచ్చే అవకాశం ఉంది. తర్వాత ఫిబ్రవరి 15 తర్వాత సర్పంచ్ ఎన్నికలు కూడా అడ్డం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మరి ప్రభుత్వం పర్మిషన్ తీసుకొని 4 పథకాలను వెంటనే అమలు చేసి వెంటనే కొత్తగా అప్లై చేసుకున్న వారిని, పాతగా అప్లై చేసుకున్న దరఖాస్తులన్నింటినీ కలిపి ఫైనల్ లిస్ట్ పెట్టి గ్రామ సభలు, ఇందిరమ్మ కమిటీలు ఆధ్వర్యంలో, మండల స్థాయి అధికారుల ఆధ్వర్యంలో, ఆర్డీఓ, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే ఆధ్వర్యంలో పార్టీలకు అతీతంగా, కులమతాలకు అతీతంగా పేదల్లో నిరుపేదలకే ఈ ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు, భరోసా 12,000 ఇవన్నీ ఇవ్వాలని చెప్పేసి ప్రజలందరూ కూడా అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వం వెంటనే ఎలక్షన్ కమిషన్తో పర్మిషన్ తీసుకోవాలి, ప్రజలకు ఒక క్లారిటీ ఇవ్వాలి. ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి మళ్ళీ వేరే రాష్ట్రం పోయి ఎంక్వైరీ చేసుకొని రండి, లాటరీ పద్ధతిలో తీస్తాం, సెలెక్ట్ చేస్తాం, ఇలా మళ్ళీ కొత్తగా గైడ్లైన్స్ విడుదల చేస్తాం, ఈ విధంగా ఇవన్నీ కూడా రీవెరిఫికేషన్ చేస్తాం. ఇలా చేసి టైం వేస్ట్ చేయడం తప్ప, కాలయాపన చేయడం తప్ప అర్హులందరూ కూడా ఎదురు చూసి వారైతే అలసిపోతున్నారు. కాబట్టి వెంటనే ప్రభుత్వం ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ తీసుకొని ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు, భరోసా 12,000, రైతు భరోసా ఇవన్నీ వెంటనే అన్ని గ్రామాల్లో 12,700 పైగా ఉన్నటువంటి గ్రామాలన్నింటిలో కూడా ఒకేసారిగా అమలు చేయాలని చెప్పేసి కోరుకుంటున్నారు. అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి అమౌంట్ కూడా ఒకేసారి అకౌంట్లో వేయాలని చెప్పి కూడా డిమాండ్ అయితే చేస్తున్నారు. ఇసుక ఫ్రీ ఇవ్వాలి, తర్వాత స్టీలు, ఇవన్నీ కూడా ఇతర ఇంటికి సంబంధించినటువంటి కలర్స్ ఇవన్నిటి కూడా కొన్ని కంపెనీలతో మాట్లాడి తక్కువ రేట్కి ఇప్పించే విధంగా కూడా చూస్తే ఇందిరమ్మ ఇల్లు సులభంగా కట్టుకునే అవకాశం ఉంది, అప్పుల పాలు కాకుండా. ఇక రేషన్ కార్డులు కూడా పేదలైన వారందరికీ కూడా ఇవ్వాలి. అదేవిధంగా ఉగాది నుంచి వారికి ఫ్రీ ఉచిత సన్నబియ్యం కూడా ఇవ్వాలని చెప్పేసి కూడా ప్రభుత్వాల ప్రజలందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. మరి ఈ విషయంపై క్లారిటీ రాగానే అందిస్తాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ అయితే లైక్ చేసి ఉండండి. థ్యాంక్ యూ.